శ్రీరామ నవమి రోజైతే ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ లేసి స్నానాలు అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం చేసి ఇంకా మేమైతే గుడికైతే బయలుదేరాము. మా మేనల్లుడు బొట్టు పెట్టమని వస్తే మాత్రం బొట్టు పెట్టాక పూజ అంతా అయిపోయాక ఇంకా మేమైతే గుడికి బయలుదేరాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. నన్ను మా వారిని మా మేనల్లుడైతే తీసుకొని వెళ్ళాడు. ఈ టెంపుల్ అయితే మేమున్న ప్లేస్ నుంచి 17 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. 17 కిలోమీటర్ల దూరం అయితే మేము బయలుదేరామనమాట. 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోయాము. కానీ వాతావరణం చాలా చల్లగా ఉందండి. ఇంకా పండగ కదా అని రెయిన్ కోట్స్ కానీ మామూలు కోట్స్ కానీ ఏమీ వేసుకొని రాలేదు. చలి కోట్స్ అయితే వేసుకొని రాలేదు మేము. ఇలా గుడికైతే ఈ గుడిలో మాత్రం ప్రతి ఒక్క దేవుడు మాత్రం కొలువై ఉంటాడండి. చాలా బాగుంటాయి విగ్రహాలు కూడా. ఆ విగ్రహాల్లో మొత్తం కళ మొత్తం లక్ష్మీ కళ ఒట్టి పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా కళగా ఉంటాయి. మీకు అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఇలా మనం వెళ్ళగానైతే అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలండి. అక్కడైతే మనకి లెగ్ వాష్ అయితే ఉంటుందన్నమాట. మనం లెగ్ వాష్ చేసుకొని మన కాళ్ళైతే ఇంకా వేడి నీళ్ళతో కడుక్కొని అక్కడ చెప్పులు పెడతారు, షూ పెడతారు అందరూ. ఇంకా కోట్లు కూడా వేసుకొని వచ్చిన వాళ్ళు ఆ రెయిన్ కోట్స్ అని చలి కోట్స్ అన్నీ అక్కడ పెట్టేస్తారు. ఇలా వేడి నీళ్ళతోటైతే ఇంకా మేము కాళ్ళు అయితే వాష్ చేసుకొని ఇంకా పైకైతే పైన ఉంటుందండి టెంపుల్ అయితే. ఇలా కాళ్ళు కడుక్కున్నాక ఇంకా మా వారు కూడా కడుక్కున్నారు. ఇంకా మేము ముగ్గురం కలిసి ఇంకా పైన మెట్లు ఎక్కుతూ అయితే పైకి వెళ్ళామన్నమాట. పైన అయితే దేవుళ్ళు అయితే ప్రతి దేవుడు కూడా చూపిస్తానండి. ప్రతి దేవుడు కూడా వీలు పడితే ప్రతి దేవుడు కూడా నేను వీడియో తీసి చక్కగా మీకు అంతా కూడా దర్శనం చేపిస్తాను. నేను ఆల్రెడీ ఇంత ముందుకు వచ్చినప్పుడు 2-3 టైమ్స్ అయితే అమెరికా వచ్చినప్పుడు 2-3 టైమ్స్ అయితే ఈ గుళ్ళోకి వచ్చానమాట. ఈ విగ్రహాలు అవి చూసి నేను చాలా ఫిదా అయిపోయాను. చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా బోర్డు మీద కార్యక్రమాలు అవన్నీ అయితే మా మేనల్లుడు అయితే చదువుతూ కూర్చున్నాడు. ఇంకా టైం అవుతుంది వెళ్దాం రానంటే ఇంకా సరేనని ఇగోండి మనం పైకి వెళ్ళాక అక్కడ పెద్ద హాల్ ఉంటుందన్నమాట. చాలా పెద్దగా హాల్ ఉంటుంది. ఆ హాల్లో అన్ని టెంపుల్స్ కూడా వరుస పెట్టి కట్టారనమాట. ప్రతి టెంపుల్ కూడా చక్కగా తీర్చిదిద్దారనమాట. లోపల విగ్రహాలు కూడా ఆ విగ్రహంలో ఆ ఫేసులు కూడా ఎంత బాగుంటాయంటే చాలా ఫిదా అయిపోతాం మనం. చూపిస్తాను మీకు అన్నీ కూడా. మన ఇండియాలో నార్త్ లేడీస్ అనమాట. నార్త్ లేడీస్ వాళ్ళు ఇక్కడ అమెరికాలో స్థిరపడిపోయినట్టున్నారు. వాళ్ళు చక్కగా భజనలు అవన్నీ కూడా కీర్తనలు అన్నీ కూడా చాలా చక్కగా పాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఇక శ్రీరామచంద్రుడు చూడండి రాత్రి కళ్యాణం చేశారని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ అయితే మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో వీళ్ళు కూడా రాత్రి అప్పుడు కళ్యాణం చేస్తారట. ఇగోండి ఇదిగో చూడండి సీతారామచంద్రుడు, ఇదిగో చూడండి ఆ ఫేస్లో చూడండి ఎంత కళగా ఉన్నాయో విగ్రహాలు. ఇదేనండి, ఇవే చూసి చాలా ఫిదా అయిపోతాను, మురిసిపోతాను అనమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందం పొందుతాను. ఇదిగో మేము వెళ్ళినప్పుడు మాత్రం లోపల అలంకరణ చేస్తున్నారు స్వామికి. ఇంకా సరేనని అక్కడైతే మేమైతే ఒక 1/2 అవర్ అయితే కూర్చున్నాము. 1/2 అవర్ తర్వాత అయితే అలంకరణ పూర్తయి. కానీ ఈ గుళ్ళో మాత్రం వెంకటేశ్వర స్వామిని చూస్తే మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే అనుభూతి కలుగుతుందనమాట మనకి. అంత బాగుంటుంది విగ్రహం.
ఇక్కడ ఇక్కడ మా మేనల్లుడు కానీ, మా పిల్లలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టెం వీళ్ళ వాళ్ళ బర్త్‌డేలయినా కూడా, వాళ్ళ అమ్మా, నాన్న మ్యారేజ్ డేలయినా కూడా, మన తెలుగు పండుగలైనా కూడా కంపల్సరీ అయితే ఈ గుడికి అందరూ వస్తారనమాట. ఇప్పుడు మేమెళ్ళాక ఇంకొక బ్యాచ్ అయితే మేమెళ్ళాక వాళ్ళు 11:00 అయితే ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ 11:30కి అయితే వాళ్ళు వస్తున్నారు. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరంగా చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత కళగా ఉన్నారో. చూడండి 2 చేతులెత్తి దండం పెట్టాలి. ఇదిగో చూడండి. విగ్రహం అయితే చాలా కళగా ఉంటుందండి. ఇలా టెంపుల్ మొత్తం అయితే మేము దర్శనం చేసుకొని ఇంకా బయటికైతే వెళ్ళామండి. బయట ఫొటోస్ అవి దిగుదాం అన్నట్టుగా వెళ్ళాము. ఇక ఈ పిల్లలందరూ కూడా మా అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట. నిఖిల్, గిరి అందరూ కూడా గరుడండి. లాస్ట్‌కి అయితే మనకి గరుడ దర్శనం అనమాట. ఇక మేము బయట ఫొటోస్ తీద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాము. కానీ అమ్మో! ఆ చలి చూసి వణుకొచ్చేసిందండి. వామ్మో! ఈ చలిలో ఫొటోస్ లేదు, వీడియోస్ లేదు. అవసరం లేదు వెళ్ళిపోదాం పద అన్నట్టుగా బయలుదేరామనమాట. ఇదే అండి మా ఈ టెంపుల్ అమెరికా టెంపుల్ మేము బయలుదేరిన ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము వెళ్ళిన టెంపుల్ స్టోరీ అనమాట. ఇది మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక